పేద తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందం చూడాలి అనంటే మా టీచర్లు కష్టపడాలి, మా టీచర్లు సమయానికంటే 1 గంట అధికంగా పని చేయండి. ఈరోజు మనము మన పిల్లల పట్ల చూపిస్తున్న శ్రద్ధలో 50% ఈ పేద విద్యార్థుల పట్ల మనం చూపించాల్సిన అవసరం ఉన్నది. అందుకే ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని ఎల్బీ స్టేడియంలో పెట్టి రాష్ట్రానికే కాదు దేశానికి ఆదర్శంగా ఉండే విధంగా తెలంగాణ విద్యాశాఖను, తెలంగాణ విద్యా విధానాన్ని మనం అభివృద్ధి పదం వైపు నడిపిద్దాం. మీకందరికి అండగా నేను ఉంటా. ఈ శాఖను స్వయంగా నేనే పర్యవేక్షిస్తా. కొంతమంది విద్యాశాఖకు మంత్రి లేడని బుర్రలేని మాటలు మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి. మా అధికారులకు, మీడియా మిత్రులకు కూడా నేను సూచన చేస్తున్నా, సమీక్ష చేస్తున్నప్పుడు నన్ను విద్యాశాఖ మంత్రిగానే చూడండి. యూనివర్సిటీ అధ్యాపకులకు, వైస్ ఛాన్సలర్తో సహా, టీచర్లతో సహా అందరితోని ఎన్నిసార్లు సమీక్షలో నేను కూర్చున్నానో ఒకసారి లెక్క తీయండి. ముఖ్యమంత్రిగా కాదు, విద్యాశాఖ మంత్రిగా ఒక పేదవాడి ఆలోచన ఎట్లుంటుందో, గ్రామీణ ప్రాంతాలలో ఈ పేద ఎంత మార్పు తీసుకొస్తుందో ఆ మార్పుని కల్లారా చూసిన వాడిగా, అనుభవం ఉన్నవాడిగా ఈరోజు ఈ శాఖ నా దగ్గర పెట్టుకున్నా.